స్టార్ హీరోసే కాదు, దీపికా పదుకొనే కూడా చాలా కాస్ట్లీ హీరోయినే. ఆమె డేట్స్ కావాలంటే కోట్లు గుమ్మరించాల్సిందే. 10 నుంచి 20 కోట్లను దాటి చాలా కాలం అయిపోయింది. 30 కోట్లు ఇచ్చినా నో అంటోంది. అల్లు అర్జున్ అట్లీ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనేను సెలెక్ట్ చేశారు. పాప పుట్టాక ఆమె నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇది. రెమ్యునరేషన్ డబుల్ చేసింది. అదెంతో చూసేద్దామా? దీపికా పదుకొనే ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ అయిన కల్కి ముందు వరకు హిందీలో 12-14 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎప్పుడైతే కల్కి మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిందో 18 కోట్లు ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమె తీసుకున్న ఈ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ని బన్నీ మూవీతో బ్రేక్ చేసింది. తెలుగు హీరోతో నటించాలంటే ప్రతిసారి రెమ్యూనరేషన్ రెట్టింపు చేస్తోంది దీపిక. పుష్ప 2 తర్వాత బన్నీ నటిస్తున్న అట్లీ మూవీ కోసం దీపికా పదుకొనేను సెలెక్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం అట్లీ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. హాలీవుడ్ టీమ్ తో విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నాడు. అట్లీ అల్లు అర్జున్ అమెరికా వెళ్లి విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ను కలిసిన వీడియోతో సినిమాను ప్రకటించారు. లేటెస్ట్ గా దీపికా పదుకొనే వీడియోలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో రివీల్ చేశాడు అట్లీ దీపికాకు కథ చెప్పడం, గెటప్, క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పేశాడు దర్శకుడు. ఇదొక పీరియాడిక్ మూవీగా డిఫరెంట్ జానర్ లో రూపొందుతోందనిపిస్తోంది. హీరోయిన్ రోల్ పవర్ఫుల్ గా ఉండడంతో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉండడంతో 32 కోట్లు ఇచ్చి దీపికను తీసుకున్నారు మేకర్స్. ప్రెగ్నెన్సీకి ముందు నటించిన కల్కి కోసం 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న దీపిక పాప పుట్టిన తర్వాత సైన్ చేసిన ఫస్ట్ మూవీ కోసం పారితోషికం డబుల్ చేసి 32 కోట్లు చార్జ్ చేస్తోందట. పెళ్లికి ముందు తర్వాత, పాప పుట్టిన తర్వాత కూడా బాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే దీపికా హవా కొనసాగుతోంది. అల్లు అర్జున్ అట్లీ మూవీ హీరోయిన్ గా 32 కోట్లు తీసుకుంటూ హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది దీపిక. ఇక సౌత్ లోకి వచ్చేసరికి నయనతార టాప్ చైర్ కంటిన్యూ చేస్తోంది. మన స్టార్ హీరోయిన్స్ 2-3 కోట్లు తీసుకుంటున్న టైంలో 5 కోట్లు తీసుకుంది నయన్. జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి 10 కోట్ల మార్క్ చేరుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలు చేసిన నైనా చిరంజీవి, అనిల్ రావిపూడి వంటి క్రేజీ మూవీ ఆఫర్ వచ్చేసరికి తగ్గేదెలే అంటూ 18 కోట్లు తీసుకుంటోందట. దీపిక, నయనతార మధ్య రెమ్యూనరేషన్ వార్ నడుస్తోంది. చిరంజీవి సినిమాకు నయన్ 18 కోట్లు తీసుకుంటోందన్న ప్రచారం జరగడంతో తనకేం తక్కువ అంటూ దీపిక తన పారితోషికాన్ని పెంచేసిందా? కల్కి సినిమాకు 18 కోట్లు తీసుకున్న దీపిక అల్లు అర్జున్ సినిమాకు రెమ్యూనరేషన్ డబుల్ చేసేసింది. పారితోషికం విషయంలో నయనతార గట్టి పోటీ ఇవ్వడంతో డిఫరెన్స్ చూపించింది దీపిక. ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ వరుస పెట్టి డేట్స్ ఇచ్చేస్తున్నా ఫ్యాన్స్ హ్యాపీగా లేరా? బ్యాక్లాగ్ మూవీస్ అన్నింటినీ పూర్తి చేస్తున్నా ఫ్యాన్స్ ని వెంటాడుతున్న కొత్త భయం ఏంటి? పవన్ కళ్యాణ్ ను పొలిటీషియన్ గా కంటే హీరోగానే ఎక్కువగా ఇష్టపడే అభిమానులు సైతం పవన్ సినిమాపై భయం, బెంగా పెట్టుకున్నారెందుకు? చేతిలో ఉన్న 3 సినిమాలను పవన్ ఇన్స్టెంట్ గా పూర్తి చేయడం ఫ్యాన్స్ కి ఎందుకు నచ్చడం లేదు? సినిమాలని చుట్టేస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టడం వెనుకున్న వాస్తవాలేంటి? హరిహర వీరమల్లు షూటింగ్ 11 రోజులుందని నిర్మాత చెప్తే 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేశాడు. అలాగే 20 రోజులు డేట్స్ ఇస్తే ఓజీ పూర్తవుతుందని తెలిసింది. కానీ 10 రోజుల్లో పవన్ పార్ట్ పూర్తయిపోయిందట. ఇదంతా చూస్తూ ఉంటే పవన్ సినిమాలను చుట్టేస్తున్నారేమోనన్న భయాన్ని పెంచుతోంది. ఇప్పటి వరకు 10% మాత్రమే షూటింగ్ జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పూర్తి చేసేస్తున్నాడు పవన్. సినిమా పూర్తి కావాలంటే 2 నెలల పాటు హీరో డేట్స్ కావాల్సిండగా 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారంటున్నాయి చిత్రవర్గాలు. ఈ లెక్కలన్నీ చూస్తూ ఉంటే క్వాలిటీతో సంబంధం లేకుండా తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేయడమే మేకర్స్ టార్గెట్ గా కనిపిస్తోంది. పవన్ రాజకీయ నాయకుడిగా ఫుల్ బిజీ. మధ్యలో ఆగిపోయిన సినిమాలను పూర్తి చేయాల్సిందేనన్న పట్టుదలతో డేట్స్ తక్కువిస్తున్నాడు. ఆ డేట్స్ ను యూజ్ చేసుకుని ఎలాగోలా సినిమా పూర్తి చేసేస్తున్నారు. షార్ట్ బాగా వచ్చే వరకు తీయాలన్న రూల్ పక్కన పెట్టేశారు. ఎక్కువ సీన్స్ తీసేయాలన్న టార్గెట్ తో డైరెక్టర్ సాటిస్ఫై అయ్యే ఛాన్స్ లేదు. ఇలా చుట్టేస్తే క్వాలిటీ, పర్ఫెక్షన్ కు చోటుంటుందా అన్న డౌట్స్ తో ఉన్నారు మెగా ఫ్యాన్స్. పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాట తప్పు అని సమంత ప్రూవ్ చేసింది. చైతు జ్ఞాపకాల నుంచి బయటకు రావడం కష్టమే అయినా తప్పడం లేదు. ప్రేమ బంధానికి గుర్తుగా ఒంటి మీద వేయించుకున్న టాటూస్ ని చూస్తుంటే చైతు గుర్తుకొస్తున్నాడనుకుంటా. ఆ జ్ఞాపకాలన్నింటినీ ఒక్కొక్కటిగా చెరిపేస్తోంది శామ్. ఎలాగో ఇప్పుడు చూద్దాం. నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న శామ్ పోస్టుల్లో, ఇంటర్వ్యూస్లో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అయింది. సమాంతకు బ్రేకప్ చెప్పేసిన చైతు శోభితా ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శామ్ మాత్రం చైతు మెమోరీస్ నుంచి దూరం కావడానికి చాలా కష్టపడుతుంది. విడిపోదామనుకోవడం ఆలస్యం. ఇన్స్టాలో పేరు పక్కన ఇంటి పేరు అక్కినేనిని తీసేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చైతు ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. టాటూస్ ను తీసేసే పనిలో ఉంది శామ్. చైతుతో కలిసి నటించిన సినిమా ఏమాయ చేసావే గుర్తుగా వైఎంసీ టాటూను మెడ కింద వేయించుకుంది శామ్. మరోటి మణికట్టు మీద బాణం ఆకారంలో ఒకటి కనిపించేది. పక్కటెముకల మీద చైతు పేరుతో టాటూ ఉండేది. రిబ్స్ మీద చైతు టాటూను రిమూవ్ చేసి చాలా కాలమైంది.
రీసెంట్ గా వైఎంసీ టాటూ కూడా కనిపించలేదు. ఓ బ్రాండ్ కోసం చేసిన వీడియోలో మెడ కింద ఉండే వైఎంసీ టాటూ లేదు. దీంతో చెరిపేసిందా లేదంటే షూటింగ్ కోసం మేకప్ తో కవర్ చేశారా అంటూ నెటిజన్స్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. లవ్లో ఉంటే ఒంటిపై టాటూ పడాల్సిందే. ఎంతకాలం ఈ ప్రేమ ఉంటుందో తెలీదు. టాటూలకు దూరంగా ఉండండి అంటూ బ్రేకప్ సెలబ్రిటీస్ సలహాలిస్తున్నారు. నటిగా ఆఫర్స్ లేకపోయినా ఆ మధ్య శుభం మూవీతో నిర్మాతగా మారింది సమాంత. ప్రస్తుతం తనే లీడ్ రోల్లో మా ఇంటి బంగారం మూవీ నిర్మిస్తుంది. మరోవైపు లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరుగుతున్న రాజ్ తీస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మండ్లో నటిస్తుంది. రాజ్ డైరెక్షన్లో ఆల్రెడీ ది ఫ్యామిలీ మ్యాన్ 2, సీటాడిల్ వంటి వెబ్ సిరీస్ చేసింది. రాజ్ సమాంత లివింగ్ రిలేషన్లో ఉన్నారంటూ చాలా కాలంగా కథనాలు వస్తున్నా ఖండించలేదు. మహేష్ రాజమౌళి సినిమా లిస్టులో మరో సీనియర్ హీరో చేరాడు. సమ్మర్ హాలిడేస్ నుంచి బయటకొచ్చిన SSMB 29 టీమ్ నెక్స్ట్ స్కెడ్యూల్ కి వెళ్తోంది. ఇందులో తమిళ్ హీరో నటిస్తున్నాడు అన్న న్యూస్ బయటకొచ్చింది. అతను ఎవరో చూద్దామా? RRR తర్వాత మహేష్ మూవీ తీస్తున్నట్టు మాత్రమే రాజమౌళి చెప్పాడు. సినిమాలో చాలా మంది క్రేజీ యాక్టర్స్ నటిస్తున్నా ఒక్కరి పేరు కూడా బయట పెట్టలేదు. SSMB 29లో భాగమయ్యానని ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చిందే తప్ప మేకర్స్ బయట పెట్టలేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ లో పాల్గొన్న ఈ యాక్టర్ పేరు రివీల్ చేయలేదు. గత సినిమాల విషయంలో స్టోరీ లైన్స్ చెప్పేసిన జక్కన్న మహేష్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటున్నాడు. ఒక్కటి బయట పెట్టడం లేదు. మరో తమిళ్ క్రేజీ హీరో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నారని తెలిసింది. సఖీ మూవీతో తెలుగు వారికి దగ్గరైన మాధవన్ కీ రోల్ పోషిస్తున్నారట. విజయ్, సూర్య, అజిత్ లా మాధవన్ కి స్టార్ ఇమేజ్ లేకపోయినా డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ నే నమ్ముకుంటూ రాకెటరీ మూవీతో ఆడియన్స్ ని ఫిదా చేశాడు. అన్నింటికీ మించి పాన్ ఇండియా ఇమేజ్ ఉండడంతో రాజమౌళి ఫోకస్ మాధవన్ పై పడింది కాబోలు. ఒక్కసారి సీనియర్ తో జత కడితే ఆ హీరోయిన్ ని యంగ్ హీరోస్ పట్టించుకోరా? సీనియర్ హీరోయిన్ అన్న ముద్ర వేసిస్తారా? మళ్ళీ పెద్ద హీరోసే ఆఫర్స్ ఇవ్వాల్సిందేనా? 2024 సంక్రాంతికి వచ్చిన ఓ హిట్ మూవీ హీరోయిన్ పరిస్థితి ఇలాగే ఉంది. ఆమెవరో చూసేద్దామా? నాసామిరంగా హిట్ తో ఆషికా రంగనాథ్ వరుస ఆఫర్స్ అందుకుంటున్న పేరే గాని సీనియర్ హీరోస్ తో జతకడుతూ సీనియర్ అన్న ముద్ర పడిపోయింది. కన్నడలో గత వైభవ మూవీని పూర్తి చేసి తమిళం చిత్రం సర్దార్ 2లో కార్తీతో నటిస్తోంది. తెలుగులో చిరంజీవి విశ్వంభరాలో రవితేజ కొత్త సినిమాలో ఛాన్స్ అందుకుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోయిన్స్ గా కేతికా శర్మ, ఆషికా సెలెక్ట్ అయ్యారు. ఆషికా అమిగోస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాసామిరంగాతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. కొత్త అందాలు మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సే పోటీగా ఛాన్సులు అందుకోకపోయినా సీనియర్స్ మాత్రమే ఈ అమ్మడికి ఛాన్సులు ఇస్తున్నారు. ఆషికా ఇవాల్టి హీరోయిన్ కాదు. 8 ఏళ్ల క్రితమే కన్నడ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. శాండల్వుడ్ లో వరుస సినిమాలు చేసిన రాణి క్రేజ్ నాసామిరంగా తీసుకొచ్చింది. దీంతో ఏకంగా మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకునే ఛాన్స్ కొట్టేసింది. మరో సీనియర్ హీరో రవితేజ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఎన్నో ప్రేమ కథలొచ్చినా ఆ లవ్ స్టోరీనే, ఆ అమ్మాయి గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ అమ్మడు తెలుగు తెరకి కొత్తేమీ కాదు. ఆల్రెడీ ఓ హిట్ మూవీలో చేసిన రాణి గుర్తింపు కొత్త సినిమా టీజర్స్ తీసుకొచ్చాయి. ఇంతకీ ఆ టీజర్స్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి చూద్దామా? అనంతిక సనీల్ కుమార్. ఈ పేరు పెద్దగా విన్నట్లు లేకపోయినా 8 వసంతాలులో నటించిన ఈ అమ్మడు ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఆల్రెడీ మ్యాట్ లో చూసిన అమ్మాయే కదా అని ఫీల్ అవుతున్నారు. మ్యాట్ లో ఎన్టీఆర్ బావమరిది నాన్నే నితిన్తో జతకట్టింది. రాజమండ్రి రోజ్ మిల్క్ మూవీలో నటించినా గుర్తింపు దక్కలేదు. ఈ మలయాళీ బ్యూటీ రజనీకాంత్ లాల్ సలాంలో నటించింది. మ్యాట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ 8 వసంతాలులో లీడ్ రోల్ పోషించింది. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆమె పోషించిన సుద్ది అయోధ్య పాత్రను రివీల్ చేస్తూ టీజర్ విడుదల చేశారు. ఆ తర్వాత హీరోయిన్ లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ తో మరో టీజర్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ 2లో ప్రేమ ప్రయాణాన్ని చూపించాడు దర్శకుడు. హీరోయిన్ గ్లిమ్స్ లో మార్షల్ ఆర్ట్స్ అబ్బాయిలకే, అమ్మాయిలకు సంబంధించింది కాదన్న డైలాగ్ తో స్టోరీ లైన్ చెప్పాడు దర్శకుడు. ఫస్ట్ టీజర్ లో అందరి జీవితాల్లో తుఫాన్లు ఉంటాయంటూ లవ్ బ్రేకప్ తో వచ్చాడు. ఇక రెండో టీజర్ లో ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం అంటూ పొయిటిక్ గా చెప్పాడు హీరో. హాయ్ నాన్న, ఖుషి వంటి మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తుంది.